ఇక ఏపీ సీఎం చంద్రబాబు పెట్టుబడులపై ఫోకస్ చేశారు. గతంలో రాష్ట్రం నుంచి వెనుదిరిగి వెళ్లిన ప్రఖ్యాత కంపెనీలను తిరిగి రాష్ట్రానికి తీసుకొచ్చే పనిలో ఉన్నారు. దీని ఫలితమే ప్రఖ్యాత పారిశ్రామిక సంస్థ లూలు గ్రూప్ ఇంటర్నేషనల్ ఏపీలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు మళ్లీ రాష్ట్రానికి తిరిగి వచ్చింది. 2019లో రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత విశాఖపట్నంలో తమ ప్రాజెక్టును నిలిపివేసింది. లూలు గ్రూప్ పెట్టుబడుల కోసం ఏపీని ఎప్పటికీ పరిగణించబోమని 2019 నవంబర్లో ప్రకటించింది. కాగా ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు, చంద్రబాబు నాయుడు తిరిగి ముఖ్యమంత్రి కావడంతో లూలు గ్రూప్ తమ నిర్ణయాన్ని మార్చుకొని తిరిగి ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అయింది. చంద్రబాబుతో ఉన్న 18 ఏళ్ల అనుబంధమే లూలు తిరిగి రాష్ట్రానికి రావడానికి కారణమని తెలుస్తోంది. లూలు గ్రూప్ ఏపీకి తిరిగి వచ్చినందుకు సంతోషిస్తున్నారన్నారు సీఎం చంద్రబాబు. ఏపీలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులకు లూలు గ్రూప్ సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారం అందిస్తామన్నారు. విశాఖ, విజయవాడ, తిరుపతిలో లూలు కార్యకలాపాలు ఉంటాయని తెలిపారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, మళ్ళీ ఏపీకి పెట్టుబడులు అయితే తిరిగి రాబోతున్నాయి. ఇటు లూలు సంస్థతో పాటు ఇంకా ఏపీకి ఏ సంస్థలు రాబోతున్నాయి శివ? ప్రసన్న, మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 10 లక్షల కోట్ల పెట్టుబడితో 7 లక్షల పైగా ఉద్యోగాల కల్పన ధ్యేయంగా ఏపీ ప్రభుత్వం దాదాపుగా అడుగులు వేస్తూ ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే సిఐఏతో పలు ఒప్పందాలను కూడా ఏపీ ప్రభుత్వం చేసుకుంది. దీనికోసం ప్రత్యేక కమిటీని వేసి కూడా లోకేష్ నేతృత్వంలో ఒక కమిటీ కూడా ఏర్పాటు చేశారు. ఎటువంటి పారిశ్రామికవేత్తలకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా లేకపోయినా ఆ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేయాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. ఇక తాజాగా చూసుకుంటే 2019లో విశాఖపట్నం కేంద్రంగా పరిశ్రమలు పెట్టుబడి పెట్టడానికి వచ్చిన లూలు సంస్థకు సంబంధించి 2019 నవంబర్లో తాము భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా లేము, ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి పెట్టుబడులు పెట్టమని చెప్పి కూడా కరాఖండిగా చెప్తూ దుబాయ్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ లూలు సంస్థ ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామికంగా విశాఖపట్నం కేంద్రంగా పలు ప్రాజెక్టులను తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేసింది. అప్పటి ప్రభుత్వం వ్యవహరించిన తీరు కావచ్చు, లేకపోతే అప్పటి ప్రభుత్వ విధి విధానాలు నచ్చకపోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే 2019 నవంబర్లో ఆంధ్రప్రదేశ్లో తాము పెట్టుబడులు పెట్టడం, ఎటువంటి పరిశ్రమలు నెలకొల్పము అని చెప్పి కూడా స్పష్టం చేసి ఆ కంపెనీ బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపించింది. తాజాగా కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో చంద్రబాబుకి లూలు సంస్థ చైర్మన్తో 18 సంవత్సరాల పైగా అనుబంధం కొనసాగిన నేపథ్యంలో తిరిగి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు కూడా ఆ కంపెనీ కూడా ముందుకు రావడం జరిగింది. తాజాగా 2 రోజుల క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబుతో ప్రత్యేకంగా భేటీ అయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి కేంద్రంగా కూడా పలు యూనిట్లను ప్రారంభించేందుకు లూలు మాల్ సంస్థలని ఏర్పాటు చేయడంతో పాటు అనేక పారిశ్రామిక సంబంధించి కూడా తమ సంస్థ ఇక్కడ నెలకొల్పాలని చెప్పి లూలు సంస్థ భావించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్లు, అలాగే వివిధ విభిన్నాలకు సంబంధించిన చేనేత, ఇట్లా రకరకాల వారు ఏదైతే ఉన్నాయో హోటల్ రంగానికి సంబంధించి కానీ మిగిలిన వాటికి సంబంధించి అన్ని రకాల పెట్టుబడి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్లో తిరిగి తమ కార్యకలాపాలు కొనసాగించాలని చెప్పి కూడా లూలు సంస్థ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి త్వరలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో లూలు సంస్థ ఎంఓయూ కూడా చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది. సో వరుసగా ఆంధ్రప్రదేశ్కి గత కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు, దాదాపుగా 110 రోజులు అవుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా వివిధ కంపెనీలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలను కూడా ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టేందుకు, కంపెనీలను నెలకొల్పేందుకు ముందుకు వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే దాదాపుగా 40 కంపెనీల పైగా కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టి సంస్థలను నెలకొల్పేందుకు ముందుకు వచ్చినట్టు కూడా తెలుస్తోంది. ప్రసన్న, శివ, చూసుకుంటే లూలు సంస్థ ఇప్పటికే ప్రకటించింది ఏపీలో పెట్టుబడులకు సంబంధించి. ఏ ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టే అవకాశం కనిపిస్తుంది శివ?
చూసుకుంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి గతంలో విశాఖపట్నం కేంద్రంగా కూడా వీరి కార్యకలాపాలు ముఖ్యంగా టెక్స్టైల్ రంగానికి సంబంధించి కానీ పారిశ్రామిక రంగానికి సంబంధించి హోటల్స్, మల్టీప్లెక్స్లు అలాగే షాపింగ్ మాల్స్లని విశాఖపట్నం కేంద్రంగా నెలకొల్పాలని చెప్పి గతంలో అంటే 2019లో నిర్ణయించారు. ఆ తర్వాత ప్రభుత్వం మారిపోవడంతో వెనక్కిపోయిన పరిస్థితి కనిపించింది. ఇక తాజాగా విశాఖపట్నం కేంద్రంగా అవే సంస్థలని తిరిగి అక్కడ ప్రారంభించేందుకు ఆ లూలు సంస్థ ముందుకు వచ్చినట్టు తెలుస్తూ ఉంది. విశాఖపట్నంతో పాటుగా విజయవాడ అలాగే తిరుపతి అంటే ఉత్తరాంధ్రకు సంబంధించి విశాఖపట్నం, అలాగే రాయలసీమకు సంబంధించిన తిరుపతి, అలాగే కోస్తాంధ్రకు సంబంధించి విజయవాడలో 3 ప్రాంతాలకు సంబంధించి 3 చోట్ల మొదటి విడతగా వారి కార్యకలాపాలు హోటల్ కానీ అలాగే టెక్స్టైల్స్ రంగానికి సంబంధించి పారిశ్రామిక రంగంతో పాటుగా ఏదైతే షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్లు వీటన్నిటికి సంబంధించి కూడా ప్రధానంగా దుబాయ్ కేంద్రంగా కొనసాగుతున్న వీరి వ్యాపార కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో నెలకొల్పేందుకు ఆ సంస్థ అయితే సిద్ధమవుతుంది. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి మొదటి విడతగా ఈ 3 చోట్ల కూడా దాదాపుగా 1,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఇక్కడ సంస్థలు నెలకొల్పడం ద్వారా తద్వారా 50,000 నుంచి 70,000 మందికి ఉపాధి కల్పించే దిశగా ఆ కంపెనీ అయితే ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ శివ. For more videos like this, subscribe Big TV channel.